నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము అష్టమః సర్గః. సుగ్రీవుడు తన దుఃఖమునకు కారణమును రామునకు చెప్పుట, రాముడు ఆతనిని ఓదార్చి, మీ సోదరులు ఇరువురికి వైరము ఎందుకు వచ్చినది అని ప్రశ్నించుట. పరితుష్టంతు సుగ్రీవస్తేన వాక్యేన వానరః లక్ష్మణస్యాగ్రజం శూరమిదం వచనమబ్రవీత్. ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించి లక్ష్మణుని అన్నగారు శూరుడు అయిన రామునితో ఇట్లు పలికెను. సర్వథాహమనుగ్రాహ్యో దేవతానాం న సంశయః ఉపపన్నో గుణోపేతః సఖాయస్య భవాన్ మమ. సకల సంపదలతో సద్గుణములతో నిండిన నీవు నాకు స్నేహితుడవు అయినావు. అనగా దేవతలు నాయందు పరిపూర్ణముగా అనుగ్రహము చూపినారని చెప్పుటలో సందేహము లేదు. శక్యం ఖలు భవేద్రామ సహాయేన త్వయా నఘా సురరాజ్యమపి ప్రాప్తుం స్వరాజ్యం కిముత ప్రభో. ఎట్టి దోషాలు లేని ఓ రామా, ఓ ప్రభూ, నీవు సహాయము చేసినచో నేను స్వర్గలోక రాజ్యమును కూడా పొందగలను. నా రాజ్యము మాట చెప్పవలెనా? సోహం సభాజ్యో బంధూనాం సుహృదాం చైవ రాఘవా యస్యాగ్నిసాక్షికం మిత్రం లబ్ధం రాఘవ వంశజం. ఓ రామా, రఘువంశములో పుట్టిన నీతో అగ్నిసాక్షికముగా స్నేహము చేసుకొన్న నన్ను బంధువులు మిత్రులు కూడా గౌరవించగలరు. అహమప్యనురూపస్తే వయస్యోజ్ఞాస్యశేషనైః నతు వక్తుం సమర్థోహం స్వయమాత్మగుణాని మాన్. నేను కూడా నీకు తగిన స్నేహితుడనే. ఈ విషయము నీవే మెల్లమెల్లగా తెలిసికొనగలవు. నా గుణములను గూర్చి నేనే చెప్పజాలను. మహాత్మనాం తు భూయిష్టం త్వద్విధానాం కృతాత్మనాం నిశ్చలా భవతి ప్రీతిర్ధైర్యమాత్మవతాం వరా. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవైన ఓ రామా, మనస్సును అదుపులో ఉంచుకొన్న నీ వంటి మహాత్ముల ప్రేమ ధైర్యము కూడా సాధారణముగా స్థిరములై ఉండును. రజతం వా సువర్ణం వా శుభాన్యాభరణాని చ అవిభక్తాని సాధూనామవగచ్చంతి సాధవః. సత్పురుషులు వెండి బంగారము ఉత్తమములైన ఆభరణములు మొదలైన వాటిని ఇది నీది ఇది నాది అని పంచుకొనక సమముగా అనుభవింతురు అని సత్పురుషులు చెప్పుదురు. ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖితః సుఖితోపి వా నిర్దోషశ్చ సదోషశ్చ వయస్యః పరమాగతిః. ధనికుడైనా దరిద్రుడైనా, దుఃఖాలలో ఉన్నా సుఖాలలో ఉన్నా, దోషములున్నవాడైనా దోషములు లేనివాడైనా స్నేహితుడే ఉత్తమమైన గతి. ధనత్యాగః సుఖత్యాగో దేశత్యాగోపి వా నఘా వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం. దోషరహితుడవైన ఓ రామా, స్నేహమనగా ఇట్టిది అని తెలిసిన వాళ్ళు ధనమును గాని సుఖమును గాని దేశమును గాని స్నేహితుని నిమిత్తమై విడచుటకు కూడా వెనుదీయరు. తత్తథేత్యబ్రవీద్రామః సుగ్రీవం ప్రియదర్శనం
లక్ష్మణస్యాగ్రతో లక్ష్మ్యా వాసవస్యేవ ధీమతః. దేవేంద్రుడు వలె ధీమంతుడు లక్ష్మీ సంపన్నుడు అయిన లక్ష్మణుని సమక్షమునందు రాముడు చూచువారికి ఆనందము కలిగించే ఆ సుగ్రీవునితో నీవు చెప్పినదంతా యథార్థము అని పలికెను. తతో రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం సుగ్రీవః సర్వతశ్చక్షుర్వనే లోలమపాతయత్. సుగ్రీవుడు నిలిచి ఉన్న రాముణ్ణి మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి చూచి ఆ వనమునందు అన్ని వైపులా తన దృష్టిని ప్రసరింపజేసెను. సదదర్శ తతః సాలమవిదూరే హరీశ్వరః సుపుష్పమేషత్పత్రాఢ్యం భ్రమరైరుపశోభితం. అప్పుడు సుగ్రీవునకు చాలా పుష్పములతో నిండి తక్కువ ఆకులు గల తుమ్మెదలతో వ్యాప్తమైన ఒక మద్ది చెట్టు కనబడెను. తస్యైకాం పర్ణబహుళాం శాఖాం భంక్త్వా సుశోభితాం రామస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద స రాఘవః. సుగ్రీవుడు చాలా ఆకులు గల అందమైన కొమ్మనొకదానిని విరిచి రాముని కోసమై నేలపై పరచి రామునితో కూడా దానిపై కూర్చుండెను. తావాసీనౌ తతో దృష్ట్వా హనుమానపి లక్ష్మణం శాలశాఖాం సముత్పాట్య వినీతముపవేశయత్. పిమ్మట హనుమంతుడు రామసుగ్రీవులు కూర్చుండుట చూచి ఒక సాలవృక్ష శాఖను విరిచి వినయవంతుడైన లక్ష్మణుని దానిమీద కూర్చుండబెట్టెను. వివరణ: ఇంచుమించు ఈ 13-14 శ్లోకాల భావమే ఉన్న 2 శ్లోకాలు పంచమ సర్గలో ఉన్నవి. ఇక్కడ ఈ శ్లోకాలు ఉండడం చేత ఆ శ్లోకాలు ప్రక్షిప్తాలు అనుకోవచ్చును. ప్రాచ్యప్రతిలో ఆ శ్లోకాలు లేవు. సుఖోపవిష్టం రామం తు ప్రసన్నముదధిం యథా సాల పుష్పావసంకీర్ణే తస్మిన్ గిరివరోత్తమే తతః ప్రహృష్టః సుగ్రీవః శ్లేక్ష్ణయా శుభయా గిరా ఉవాచ ప్రణయాద్రామం హర్షవ్యాకులితాక్షరం. సాలపుష్పములు అంతటా రాలిపడి ఉన్న ఆ శ్రేష్టమైన పర్వతము మీద సుఖముగా కూర్చున్న సకల మనోభిరాముడైన రాముడు ప్రశాంతమైన సముద్రము వలె ఉండెను. సుగ్రీవుడు చాలా సంతోషించి ఆ రామునితో ఆనందము చేత అక్షరములు తొట్టుపడగా మృదువులు మంగళకరములు అయిన మాటలు ఇట్లు పలికెను. అహం వినికృతో భ్రాత్రా చరామ్యేష భయార్దితః ఋష్యమూకం గిరివరం హృతభార్య సుదుఃఖితః. నన్ను నా సోదరుడు అవమానించి నా భార్యను అపహరించినాడు. నేను చాలా దుఃఖించుచూ భయపీడితుడనై పర్వతశ్రేష్టమైన ఈ ఋష్యమూకము మీద సంచరించుచున్నాను. సోహం త్రస్తో భయే మగ్నో వనే సంభ్రాంత చేతనః వాలినా నికృతో భ్రాత్రా కృతవైరశ్చ రాఘవా. ఓ రామా, నా సోదరుడైన వాలి నన్ను అవమానించినాడు. నాకు ఆతనితో వైరమేర్పడినది. నేను భయము చెంది ఏమి చేయవలెనో తోచక ఈ వనములో తిరుగుచూ భయములలో మునిగి ఉన్నాను. వాలి నో మే భయార్తస్య సర్వలోకా భయంకరా మమాపి త్వమనాథస్య ప్రసాదం కర్తుమర్హసి. సర్వలోకములకు అభయమునిచ్చే ఓ రామా, నేను నా సోదరుడైన వాలి నుండి భయము చెంది ఉన్నాను. అనాథుడను. అట్టి నా విషయమున అనుగ్రహము చేయుము. ఏవ ముక్తస్తు తేజస్వీ ధర్మజ్ఞో ధర్మవత్సలః ప్రత్యువాచ సకాకుత్స్థః సుగ్రీవం ప్రహసన్నివా. తేజశ్శాలి ధర్మములు తెలిసినవాడు ధర్మతత్పరుడు అయిన రాముడు సుగ్రీవుని మాటలు విని ఆతనితో ఇట్లు పలికెను. ఉపకార ఫలం మిత్రమపకారోరి లక్షణం
అద్యైవ తం వధిష్యామి తవ భార్యాపహారిణం. స్నేహము చేసికొనినందుకు ఫలము ఉపకారము చేయుట, అపకారము చేయుట శత్రువుల లక్షణము. నీ భార్యను అపహరించిన ఆ వాలిని ఇప్పుడే చంపివేసెదను. ఇమే హిమే మహాభాగ పత్రిణస్తిగ్మ తేజసః కార్తికేయవనోద్భూతాః శరాహేమ విభూషితాః కంకపత్ర పరిచ్ఛన్నా మహేంద్రాశని సన్నిభాః సుపర్వాణః సుతీక్ష్ణాగ్రాః సరోషా భుజగా ఇవ. మహాభాగ్యవంతుడవైన ఓ సుగ్రీవా, గ్రద్దల రెక్కలు కట్టిన ఈ నా బాణముల తేజస్సు తీవ్రమైనది. బంగారము చేత అలంకరింపబడిన ఈ బాణములు కుమారస్వామి జనించిన వనములోని కాండములతో నిర్మించినవి. మంచి కణుపులు, చాలా తీక్ష్ణములైన అగ్రభాగములు గల ఈ బాణములు దేవేంద్రుని వజ్రాయుధము వంటివి. కోపించిన సర్పముల వలె చాలా భయంకరమైనవి. వాలి సంయమమిత్రం తే భ్రాతరం కృత కిల్బిషం శరైర్వినిహితం పశ్య వికీర్ణమివ పర్వతం. నీ సోదరుడు పాపమును ఆచరించినవాడు అయిన వాలి అనే నీ శత్రువును పర్వతమును పడగొట్టినట్లు బాణముల చేత పడగొట్టెదను చూడుము. రాఘవస్య వచః శ్రుత్వా సుగ్రీవో వాహినీపతిః ప్రహర్షమతులం లేభే సాధు సాధ్వితి చాబ్రవీత్. వానర ప్రభువైన సుగ్రీవుడు రాముని మాటలు విని చాలా సంతోషించుచు బాగు బాగు అని పలికెను. రామ శోకాభిభూతోహం శోకార్తానాం భవాన్ గతిః వయస్య ఇతి కృత్వా హి త్వయ్యహం పరిదేవయే. ఓ రామా, నేను శోకాక్రాంతుడనై ఉన్నాను. శోకముతో బాధపడువారికి రక్షకుడవు నీవే. నీవు స్నేహితుడవు కదా అని నా కష్టములను నీ ముందు చెప్పుకొనుచున్నాను. త్వం హి పాణి ప్రదానేన వయస్యో మేగ్ని సాక్షికం కృతః ప్రాణైర్బహుమతః సత్యేన చ శపామ్యహం. నీవు నాతో చేతులు కలిపి అగ్నిసాక్షికముగా స్నేహము చేసుకొన్నవాడవు. ప్రాణములతో సమానముగా ప్రీతిపాత్రుడవు. సత్యము మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. వయస్య ఇతి కృత్వా చ విశ్రబ్ధః ప్రవదామ్యహం దుఃఖమంతర్గతం తన్మే మనోహరతి నిత్యశః. నీవు నాకు స్నేహితుడవు అగుట చేత నేను అరమరికలు లేకుండా చెప్పుచున్నాను. నాలో ఉన్న దుఃఖము నిత్యము నా మనస్సును దహించి వేయుచున్నది. ఏతావదుక్త్వా వచనం బాష్పదూషితలోచనః బాష్పదూషితయా వాచా నోచైః శక్నోతి భాషితుం. నేత్రముల నుండి కన్నీరు కారగా ఇంత మాత్రమే చెప్పి కన్నీళ్ల చేత మాట తొట్రుపడుటచే ఇంక పైకి ఏమీ చెప్పలేకపోయెను. బాష్పవేగం తు సహసా నదీ వేగమివాగతం ధారయామాస ధైర్యేణ సుగ్రీవో రామ సన్నిధౌ. సుగ్రీవుడు రాముని ఎదుట నదీ వేగము వలె హఠాత్తుగా వచ్చిన కన్నీటి వేగమును ధైర్యముతో నిలుపుకొనెను. సనిగృహ్యతు తం బాష్పం ప్రమృజ్య నయనే శుభే వినిశ్వస్య చ తేజస్వీ రాఘవం పునరూచివాన్. తేజశ్శాలి అయిన ఆ సుగ్రీవుడు కన్నీరు నిలుపుకొని మంగళకరములైన నేత్రములు తుడుచుకొని నిట్టూర్చుచు మరల రామునితో ఇట్లు పలికెను. పురాహం వాలినా రామరాజ్యాత్ స్వాదవరోపితః పరుషాణి చ సంశ్రావ్య నిర్ధూతోస్మి బలీయసా. ఓ రామా, పూర్వము బలశాలి అయిన వాలి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసి పరుషవాక్యములు పలికి అవమానించి దూరముగా పంపివేసినాడు.
హృతా భార్యా చ మే తేన ప్రాణేభ్యోపి గరీయసి సుహృదశ్చ మదీయాయే సంయతా బంధనేషు తే. అతడు నా ప్రాణముల కంటే కూడా ఎక్కువ ప్రియురాలైన నా భార్యను అపహరించి నా స్నేహితులను అందరినీ కారాగారములో బంధించినాడు. యత్నవాంశ్చ సదుష్టాత్మా మద్వినాశాయ రాఘవా బహుశస్తత్ప్రయుక్తాశ్చ వానరా నిహతా మయా. ఓ రామా, ఆ దుర్బుద్ధి నన్ను చంపుటకై ప్రయత్నము చేయుచునే ఉన్నాడు. అతడు అనేక పర్యాయములు నా మీదకి పంపిన వానరులను నేను చంపివేసి తిని. శంకయా త్వేతయా చైవ దృష్ట్వా త్వామపి రాఘవా నోపసర్పామ్యహం భీతో భయే సర్వే హి బిభ్యతి. ఓ రామా, నిన్ను చూచినప్పుడు కూడా వాలి పంపినాడనే శంక చేత నేను భయపడి నీ దగ్గరకు రాలేదు. భయమునకు కారణము ఉన్నప్పుడు అందరూ భయపడుదురు కదా. కేవలం తు సహాయామే హనుమత్ ప్రముఖాస్త్విమే అతోహం ధారయాం యద్య ప్రాణాన్ కృచ్ఛ్రగతోపి సన్. నాకు ఈ హనుమంతుడు మొదలైన వాళ్ళు మాత్రమే సహాయులుగా ఉన్నారు. వీరు ఉండుట చేతనే నేను ఇన్ని కష్టాలలో కూడా ప్రాణాలతో ఉన్నాను. ఏతే హి కపయః స్నిగ్ధా మాం రక్షంతి సమంతతః సహ గచ్చంతి గంతవ్యే నిత్యం తిష్ఠంతి చ స్థితే. నాపై స్నేహము గల ఈ వానరులు నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళుచు, ఎక్కడ ఉన్నా నా ప్రక్కనే ఉంటూ నన్ను అన్ని వైపులా రక్షించుచున్నారు. సంక్షేపస్త్వేష మే రామ కిముక్త్వా విస్తరం హితే సమే జ్యేష్ఠో రిపుర్భ్రాతా వాలీ విశ్రుత పౌరుషః. ఓ రామా, ఇది నాకు సంబంధించిన సంక్షిప్తమైన వృత్తాంతము. ఇంకా విస్తరించి నీకు చెప్పుట అనావశ్యకము. ప్రసిద్ధమైన పౌరుషము గల ఆ వాలి నా అన్నగారు. అతడే నా శత్రువు. తద్వినాశేపి మే దుఃఖం ప్రణష్టం స్యాదనంతరం సుఖం మే జీవితం చైవ తద్వినాశ నిబంధనం. అతడు నా సోదరుడే అయినా అతడు నశించినచో వెంటనే నా దుఃఖము తొలగిపోవును. నా సుఖము జీవితము కూడా అతని వినాశముపై ఆధారపడి ఉన్నవి. ఏష మే రామ శోకాంతః శోకార్తేన నివేదితః దుఃఖితః సుఖితో వాపి సఖ్యుర్నిత్యం సఖా గతిః. ఓ రామా, శోక పీడితుడనైన నేను నా శోకము తొలగే ఉపాయము చెప్పినాను. సుఖములో ఉన్నా దుఃఖాలలో ఉన్నా మిత్రుడే మిత్రులకు గతి. శ్రుత్వైతచ్చ వచో రామః సుగ్రీవమిదమబ్రవీత్ కిం నిమిత్తమభూద్వైరం శ్రోతుమిచ్ఛామి తత్వతః. రాముడు ఈ మాటలు విని సుగ్రీవునితో ఇట్లు పలికెను. మీ ఇద్దరికీ వైరము ఎట్లు కలిగెనో యథార్థముగా వినగోరుచున్నాను. సుఖం హి కారణం శ్రుత్వా వైరస్య తవ వానరా ఆనంతర్యాద్విధాస్యామి సంప్రధార్య బలాబలం. ఓ సుగ్రీవా, మీ వైరమునకు కారణమేదో తెలుసుకొని బలాబలములను చూచుకొని వెంటనే చేయవలసిన పని అనాయాసముగా చేసెదను. బలవాన్ హి మమామర్షః శ్రుత్వా త్వామవమానితం వర్ధతే హృదయోత్కంపీ ప్రావృడ్వేగ ఇవాంభసః. నీకు జరిగిన అవమానమును విని నాకు హృదయమును కలతపెట్టే బలవత్తరమైన కోపము వర్షకాలమునందు జలవేగము వలె వృద్ధి పొందుచున్నది. హృష్టః కథయ విస్రబ్ధో యావదారోప్యతే ధనుః సృష్టశ్చ హి మయా బాణో నిరస్తశ్చ రిపుస్తవ.
నేను ధనస్సును ఎక్కుపెట్టి బాణము ప్రయోగించి నీ శత్రువును వధించేలోగా నీవు సంతోషముతో విశ్వాసముతో చెప్పుము. ఏవ ముక్తస్తు సుగ్రీవః కాకుత్స్థేన మహాత్మనా ప్రహర్షమతులం లేభే చతుర్భిః సహ వానరైః. మహాత్ముడైన రాముని మాటలు విని సుగ్రీవుడు నలుగురు వానరులు కూడా సంతోషించిరి. తతః ప్రహృష్టవదనః సుగ్రీవో లక్ష్మణాగ్రజే వైరస్య కారణం తత్వమాఖ్యాతుముపచక్రమే. పిమ్మట సుగ్రీవుడు సంతోషముచే వికసించిన ముఖముతో వైరమునకు కారణమేదో యథార్థముగా రామునకు చెప్పుటకు ఉపక్రమించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ